విభజనలతో రాజధాని లేని రాష్ట్రంగా 10 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇప్పటికే శంకుస్థాపన పొందిన అమరావతి రాజధాని ప్రాంతం ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అమరావతిని పూర్తవడానికి ముహూర్తం నిర్ణయించింది. శరవేగంగా రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుని 2028లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పింది. అయితే నిర్మాణం ఎలా ఉండనుంది, ఏ కంపెనీలు రాబోతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. రాజధాని అమరావతి ప్రాంతంలో శుక్రవారం మంత్రి నారాయణ పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు, రాష్ట్ర ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాల నిర్మాణాలు, మౌలిక వస్తువుల కల్పనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ ప్రకటన ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని నారాయణ గుర్తు చేశారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా అమరావతిని చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాలు, డిజైన్లు చేయించారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించాం. మాపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసిందని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో పర్యాటక కేంద్రంగా చేయాలని డిజైన్ చేశాం. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశాం. 1,03,000 చదరపు అడుగులతో భవనాలు డిజైన్ చేసి పనులు ప్రారంభించామని వెల్లడించారు. అంత గొప్పగా చేస్తే గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు మొత్తం నీళ్లలో పట్టేసిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారాయణ విమర్శలు చేశారు. నీళ్లలో ఉండటంలో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేశారు. విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులు అన్ని భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశాం. గత ప్రభుత్వం మొత్తం అడవిగా మార్చేసింది అని విమర్శించారు. రాజధానిని ముంచేసినందుకే ప్రజలు వైఎస్ఆర్ సిపికి తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. వైనాట్ 175 అంటే 11 సీట్లే వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని వివరించారు. జనవరి నెలాఖరులోగా అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.